ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చాలా మందిని మాట్లాడేస్తూ ఉంటాం, కానీ సమయోచితంగా మాట్లాడం. ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడే మాట దేనితో సమానం అంటే చిత్రమైన వెండి పళ్ళెములలో పెట్టిన బంగారు పండ్ల వంటిదంట. అంటే ఎంత శ్రేష్టమైందో అని దాని అర్థం. ఆ యొక్క వెండి పళ్ళెములు అమర్చబడినటువంటి బంగారు పండ్లు ఎంత అందముగా, ఎంత విలువైనవిగా కనబడతాయో నీ మాటలు కూడా నువ్వు వదిలినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు అంత విలువైనవిగా ఉంటాయి, అంత ఉపయోగకరంగా ఉంటాయి, అంత శ్రేష్టమైనవిగా ఉంటాయని దీని అర్థం. యేసుప్రభు మాట్లాడిన మాటలన్నీ సమయోచితమైన మాటలే. ఆయన ఒక్కటి కూడా అసందర్భమైన మాటలు మాట్లాడలేదు, అనాలోచితంగా మాట్లాడలేదు, అసభ్యంగా మాట్లాడలేదు. మనం కూడా ఇలాంటి మాటలు నేర్చుకోవాలి. రాకపోతే ప్రభుని అడగాలి. అంతా నాకు వచ్చు, మాట్లాడడం చేత కాదా అన్నట్టుగా మాట్లాడేకూడదు. కొంతమంది నోరు ఉంది కదా అని చెప్పి, ఏదో భాష వచ్చు కదా అని చెప్పి ఎదుటివారి కన్నా మాటకారని అనేసుకొని మాట్లాడేస్తూ ఉంటారు. మంచిది కాదు. సమయోచితమైన మాటలు మాట్లాడి దేవునికి మహిమ తేవాలి, మనకు మనం మేలు చేసుకోవాలి.